పెరుగుట విరుగుటకే అన్నట్లుగా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది షాద్నగర్లోని డైమండ్ బావర్చి హోటల్ నిర్వాహకం. అవార్డులు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న ఈ హోటల్లో దారుణం వెలుగు చూసింది. గుంటవెల్లకి చెందిన ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన చికెన్ బిర్యానీలో కుళ్ళిన వాసనతో పాటు తెల్లని పురుగులు కనిపించాయి. దీనిని చూసి దిగ్భ్రాంతి చెందిన బాధితుడు వీడియో తీసి మీడియా ముందుకు వచ్చాడు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు డిమాండ్ చేస్తున్నాడు. హోటల్ నిర్వాహకులు బిర్యానీలో పురుగులు వచ్చినందుకు అవార్డులు వచ్చాయా అంటూ వినియోగదారుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు షాద్నగర్లో సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వలనో లేక వారిచ్చే ముడుపులకు ఆశపడటం వలనో ఇలాంటి ఘటనలు నెలకి 2-3 జరుగుతున్నాయని బాధితుడు ఆరోపించారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే హోటల్ యాజమాన్యులు ప్రజల ఆరోగ్యాలతో పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు మీడియా ద్వారా కోరారు. నేను షాద్నగర్లో నైట్ 9 o'clock అట్లా చికెన్ బిర్యానీ తీసుకొచ్చిన డైమండ్ బావర్చి నుంచి. దాంట్లో చిన్న చిన్న పురుగులు వచ్చినాయి. చూడంగానే నాకు ఇట్లా అనిపించింది, అది తినలేకపోయినా వాంతింగ్ వచ్చినట్టు అయింది. అందుకే దాని మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులను నేను కోరుతున్నా. ఇట్లాంటి నాలాంటి వాళ్ళు యూత్ చాలామంది ఉంటారు కాబట్టి ఇట్లా ఇంకా ఈ ఘటన ఇట్లా జరగొద్దు షాద్నగర్లో అని చెప్పి ఆ యొక్క మనవి. షాద్నగర్లోని డైమండ్ బావర్చి హోటల్ నిర్వాహకం ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా చోట్ల కూడా ఆహార భద్రతా ప్రమాణాలను హోటల్స్ చాలా వరకు కూడా పాటించడం లేదు. దీనికి ఉదాహరణే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఏదైతే డైమండ్ బావర్చిలో కూడా ఇది కనిపించింది. ఏదైతే ఒక కస్టమర్ అక్కడికి వచ్చి పార్సల్ తీసుకెళ్లడం జరిగింది. ఆ పార్సల్లో చికెన్ పీసెస్ లో కూడా పురుగులు అని చెప్పేసి మహానిస్ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఆ మేనేజ్మెంట్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. వాళ్ళంతా కూడా ఏం చేస్తారులే అనే విధంగా మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కుళ్ళిపోయిన ఆహారాలు అలాగే ఆహార భద్రత ప్రమాణాలు పాటించకపోతే కిచెన్ అంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం ఇవన్నీ కంటిన్యూగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారు. చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు జడ్చలో కూడా ఒక హోటల్లో ఎగ్ పఫ్ లో కూడా ఒక చిన్న పాము వచ్చిన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి ఖచ్చితంగా ఏదైతే హోటల్స్ ఇలాంటి హోటల్స్ పై కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా హోటల్స్ కూడా పుట్టుకొస్తాయి అయినప్పటికీ కూడా ఫుడ్ సేఫ్టీ
సేఫ్టీ అధికారులు మాత్రం ఎక్కడికక్కడ కూడా తనిఖీలు చేయలేని సిచ్యువేషన్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. డైమండ్ బావచ్ అనేది షాద్నగర్ ఒక మంచి ఫేమస్ గల హోటల్ అని అందరు భావిస్తారు. అలాంటి క్రమంలో చాలా కస్టమర్లు కూడా అక్కడికి వెళ్తుంటారు. కానీ నిన్న ఒక కస్టమర్ వెళ్ళి ఆ పార్సల్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత చికెన్ పీస్ లో పురుగులు పడడం అవన్నీ కూడా బయటికి తీయడం, అదేవిధంగా మహానిస్ తో సంప్రదించి తన ఆవేదన వ్యక్తం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మాత్రం ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో అపరిశుభ్రంగా హోటల్స్ పై కూడా తనిఖీలు నిర్వహించి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వినియోగదారులు అలాగే స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. తాజాగా షాద్నగర్ లో ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి డెఫినెట్లీగా హోటల్ శుభ్రంగా ఉంచుకోవాలి, నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పేసి కూడా కస్టమర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. చాలా హోటల్స్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ పై కూడా తనిఖీలు నిర్వహించి ఖచ్చితంగా నాణ్యమైన ఆహారం అందించే విధంగా మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గురుప్రసాద్, అయితే మరోవైపు ఇటు బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లను సరిగ్గా తనిఖీ చేయకపోవడం వలనో లేక వారిచ్చే ముడుపులకు ఆశపడో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తూ వచ్చాడు కదా. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా వాళ్ళకు ఫోకస్ పెట్టాలి. ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ పర్మిషన్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆహార భద్రత ప్రమాణాలను పాటిస్తున్నాయా లేవా, కిచెన్స్ ఏ రకంగా, కిచెన్ శుభ్రమైన ఆహారం పెడుతున్నారా, లేదా నిల్వ ఉంచిన ఆహారాలు పదార్థాలు ఉంటున్నాయా, వీటన్నిటి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తనిఖీలు నిర్వహించాలి. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఒక హైదరాబాద్కే కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి రైడ్స్ జరగడం, తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం చాలా హోటల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆహార భద్రత ప్రమాణాలు పాటించకుండా వాళ్ళు విచ్చలవిడిగా ఒక ఆహారాన్ని సప్లై చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు కన్ను తెరవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించకుండా పకడ్బందీగా ఎక్కడైతే హోటల్ ఒక షాద్నగర్ డైమండ్ బావచ్ అని కాదు, మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్న ప్రముఖ హోటల్స్ పై కూడా ఖచ్చితంగా తనిఖీలు నిర్వహిస్తే మరింత అంటే వాళ్ళు చేసే వాళ్ళు ఏ విధంగా కిచెన్ లో వాళ్ళు ఏ విధంగా ఉంచుకుంటారు, శుభ్రమైన ఆహారం అందిస్తున్నారు, నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు లేదని కూడా బయటపడే అవకాశం కాబట్టి అపరిశుభ్రమైన కిచెన్ ఉంచడం, ఈ రకంగా వ్యవహరించడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతోనే ఈ వినియోగదారుల ప్రాణాలతో చెలగాట మారుతారు. కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా రంగంలోకి దిగి ఎక్కడైతే హోటల్స్ పై రైడ్ చేస్తే ఖచ్చితంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. వినియోగదారులు కూడా ఒక భరోసా కలుగుతుంది. ఖచ్చితంగా ఎక్కడైతే నాణ్యమైన ఆహారం అందుతుందో అక్కడికే వెళ్ళి వాళ్ళంతా కూడా ఆహారం భోజనం చేస్తుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటికి వచ్చి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన స్థానికులు కావచ్చు, వినియోగదారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.